ఆలయ చైర్మన్ గారు మన ముద్దగోని సతీష్ కుమార్ అన్నగారు ఎప్పటి నుంచో ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక ఆధ్యాత్మికంగా సన్మార్గంలో నడిపించే విధంగా ముందుకు సాగుతున్నటువంటి మన సతీష్ అన్న గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చాలా అరుదు. అన్న నిజంగా ఒక 1000 మందిని నెక్స్ట్ ఇట్లా ఒక సాములకు మాలలేసి ముందుకు తీసుకెళ్దామని అంటుండు. అదేవిధంగా శివతత్వాన్ని ఈ ప్రపంచవ్యాప్తం చేయడమే అన్నగారి ఉద్దేశం. దీనికి ఖచ్చితంగా భక్తులందరి మద్దతు ఉంటుంది, ప్రజలందరి మద్దతు ఉంటుంది, అందరి మద్దతు ఉంటుంది. ఇట్లాంటి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి. మా సహకారం కూడా ఉంటుంది. నేను కర్మంగడి ధ్యానాంజలి ధర్మకర్తగా ఉన్నాను. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేసేటోళ్ళు తక్కువ. ఆ కార్యక్రమాలు చేసేటువంటి మన అన్నను ముందుకు తీసుకెళ్తూ మనం అందరం కూడా అండగా ఉంటూ ఇట్లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇంతింతై వటుడింతై అన్నంత విధంగా అన్న ఒక 10 మందితో మొదలుపెట్టిన కార్యక్రమం ఇలా వందలాది మంది, వేలాది మందితోని ఇలా స్వాములను శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తీసుకెళ్లడానికి ముందుకెళ్తున్నటువంటి అన్నకు మా తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన స్వాముల తరపున, మన భక్తుల తరపున, అదేవిధంగా ఆలయాన్ని కూడా అన్ని విధాలా అభివృద్ధి చేస్తుండు. ఒక 3 సంవత్సరాల కింద మేము వచ్చినప్పుడు చిన్న మీడియా సమావేశం పెట్టినప్పుడు డెవలప్మెంట్ అంతంత మాత్రమే ఉండే. ఇవాళ ఆలయ అభివృద్ధికి దాతలు కావచ్చు, భక్తులు కావచ్చు, అన్న ఆధ్వర్యంలో ఈ విధంగా ముందుకెళ్తూ అదేవిధంగా వేలాది మందికి అన్నదానం కార్యక్రమం చేస్తూ ఉండు. నిజంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఆ దేవదేవుల ఆశీర్వాదం మన సతీష్ అన్న గౌడ్తో పాటు వాళ్ళందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మాలాంటి చిరు సహాయాలు మేము కూడా ఏమన్నా మీకు సహాయ సహకారాలు అందిస్తానికి ముందుంటామన్నా ఒక ఆలయ ధర్మకర్తగా ముందుంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు పదే అన్న మీరు రావాలని చెప్పేసి నన్ను ఇంత మంచి పుణ్యక్షేత్రానికి ఆహ్వానించిన మన అన్నకు, సతీష్ అన్నకు, అన్న మిత్ర బృందానికి, మన స్వాముల వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ.